ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక సమావేశం నిర్వహించనుంది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. సాగర్ వివాదం, నీటి వినియోగంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తోందని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ కు కృష్ణానది జలాల కేటాయింపులు, ఏపీ నీటి వినియోగం, తెలంగాణ నీటి వినియోగాలకు సంబంధించిన గణాంకాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఏపీ ప్రభుత్వం చేస్తున్న నీటి చౌర్యం వివరాలను మంత్రి వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో 35 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. దీంతో ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల సంబంధిత అధికారులకు సమాచారం అందింది. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదుపైన చర్చించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ భాగ్య, ఇవాళ మధ్యాహ్నం కేఆర్ఎంబి బోర్డు చైర్మన్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. జలసౌధ ఎర్రమంజిల్లోని జలసౌధలో ఈ సమావేశం కానుంది. అయితే ఈ సమావేశం ఉభయ రాష్ట్రాల్లో సంబంధించినటువంటి కృష్ణా జలాల వివాదం మరోసారి ముదురుతున్న నేపథ్యంలో అటు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కేటాయింపుల కన్నా అధికంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదిలోని నీళ్లను అక్రమంగా తరలించుకు వెళ్తుంది అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కేఆర్ఎంబి ఇవాళ కీలకమైనటువంటి సమావేశం కానుంది. ఆ అక్రమంగా తరలించుకు వెళ్తున్నటువంటి నీటి పైన కూడా ఇవాళ చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసినటువంటి అంశం ప్రధానంగా దాంతో పాటుగానే అటు నాగార్జున సాగర్ దిగాలువ నుంచి శ్రీశైలం నుంచి దాదాపు పర్ డేకి 10,000 క్యూసెక్ల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకు వెళ్తుంది అనేటటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఇవాళ కేఆర్ఎంబి కీలక సమావేశం అవుతా ఉంది. దాంతో పాటుగానే ఇప్పటి వరకు 10 ఏళ్లలో టెలిమెట్రీ పరికరాలు బిగించలేదు. వాటిని వెనువెంటనే కూడా పరికరాలను ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయానికి కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు, నిధులు, నియామకాలతో ఉద్యమం సాగింది. అయితే మరోసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కృష్ణా రివర్ ఏదైతే ఉందో అయితే గతంలో 66% నీటి వాటా ఆంధ్రప్రదేశ్ కు, అలాగే 33% తెలంగాణకు నీటి వాటా కేటాయింపులో గత ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే తెలంగాణ కృష్ణా రివర్ దాదాపు 69 తెలంగాణ పరివాహక ప్రాంతాల్లో కృష్ణా నది పారుతుంది కాబట్టి 69% నీటి వాటాను తెలంగాణకు కేటాయించాలి అనేటటువంటి డిమాండ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వాదనలను కూడా ఇవాళ ఇరు రాష్ట్రాల అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఆ కేఆర్ఎంబి బోర్డు వాదనలు వినిపించేటటువంటి అవకాశం అయితే ఉంది. స్పష్టంగా అటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కృష్ణా నది జలాల వివాదం నడుస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ప్రభుత్వం కృష్ణా నదికి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించుకు వెళ్తున్నప్పటికీ చూస్తూ ఉండిపోతున్నటువంటి వైనం కనిపిస్తా ఉంది అనేటువంటి ఆరోపణలు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేఆర్ఎంబి నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఎర్రమంజిల్లోని జలసౌధలో కీలక సమావేశం. దాంతో పాటుగానే ఈ క్రమంగా తాలూకు వెళ్తున్నటువంటి నీటి వాటాలను కూడా వెనువెంటనే నీటిని కూడా అడ్డుకోవాలంటూ కూడా వాదనలు వినిపించేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు టెలిమెట్రీ పరికరాలను కూడా ఏర్పాటు చేస్తే ఎంత వాటాను ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా స్పష్టమవుతుంది అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించేటట్టు ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.